హెల్త్ క్విజ్ క్వశ్చన్స్ మాత్రమే కాదండి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, నేను అంజలి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మనం హెల్త్ గురించి తెలుసుకోవడం వల్ల ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది, కానీ నష్టం అనేది మాత్రం ఉండదు. సో లెట్స్ స్టార్ట్ ద క్విజ్. క్వశ్చన్ నెంబర్ 1. శరీరంలో యూరియా ఏ అవయవంలో ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ ఏ మూత్రపిండాలు, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి కడుపు, ఆప్షన్ డి గుండె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాలేయం. మన లివర్కి ఒక మ్యాజిక్ అనేది వచ్చండి. అదేంటంటే లివర్ డ్యామేజ్ అయిందనుకోండి, మనం గనక కొంచెం సపోర్ట్ చేస్తే దానంతటా అదే రిపేర్ చేసేసుకుంటుంది. మన బాడీలో ఏ అవయవానికి ఏ సిస్టమ్కి కూడా ఇలాంటి మ్యాజిక్ అనేది రాదు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం అనేది పరిశుభ్రంగా ఉండాలి, నీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఒకవేళ బయట అవుట్ సైడ్ ఫుడ్ తినాల్సి వస్తే కనుక వాళ్ళు పరిశుభ్రతను పాటిస్తున్నారా లేదా, ఫ్రెష్ ఫుడ్ అనేది పెడుతున్నారా లేదా అనేది గమనించుకోండి. మనం కూడా నాన్ వెజ్ కానీ ఆహార పదార్థాలు కానీ ఇంట్లో వండుకుని తినేటప్పుడు పూర్తిగా ఉడికించుకుని తినాలి. రెండోది వచ్చేసి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మూడోది వచ్చేసి షుగర్ కంటెంట్ ఫుడ్ అనేది తగ్గించాలి. నాలుగోది వచ్చేసి కొలెస్ట్రాల్ని తగ్గించే ఫుడ్ కూడా తీసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అనేది చేయకూడదు. ధూమపానం, మద్యపానం మానేసేయాలి. వాటి వల్ల మీ ఆరోగ్యంతో పాటు పక్కనున్న వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఫాస్టింగ్, ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఉపవాసం ఉన్నప్పుడు మన లివర్ అనేది డీటాక్సిఫికేషన్ అవుతుంది అనమాట. అంటే విష పదార్థాలను బయటికి పంపించేసి దాన్ని అది క్లీన్ చేసుకుంటుంది. కుదిరితే నెలకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎయిత్ పాయింట్ వచ్చేసి ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి, ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. నైన్త్ పాయింట్ వచ్చేసి వెజిటబుల్స్ అనేవి తీసుకోవాలి. 10th పాయింట్ వచ్చేసి వాటర్ అనేవి మాత్రం బాగా తీసుకోవాలి. మరి ముఖ్యంగా 11th పాయింట్ వచ్చేసి హెపటైటిస్ ఏ, బిలకు టీకాలు అనేవి ఉన్నాయండి. వ్యాక్సినేషన్ మాత్రం కంపల్సరీగా తీసుకోండి షెడ్యూల్ ప్రకారం. మెయిన్ ఏంటంటే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. మెయిన్లీ ఏదన్నా ప్రాబ్లం ఉంది అనిపిస్తే కనుక నాటు మందులు వాడటం, పసర్లు వాడడం అలాంటివి చేసి టైం వేస్ట్ చేసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి వైద్యులకు చూపించుకోండి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీ యాక్టివ్గా ఉండాలంటే కనీసం వాకింగ్ అన్నా చేయాలి. రాత్రిపూట భోజనం అనేది ఎర్లీగా చేయడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ నెంబర్ 2. తాటి ముంజలు తినడం వల్ల దేనికి మంచిది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి ఊపిరితిత్తులు, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి నరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాలేయం. తాటి ముంజలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముంజలు తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వాటిలో న్యూట్రియంట్స్ మాత్రం అంటే పోషకాలు మాత్రం చాలా ఉంటాయి. విటమిన్ సి కూడా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, వికారాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్ వ్యవస్థ ఏదైనా ఉంటే గనక వాటి మీద ఫైట్ చేసి రక్షణ శక్తిని అనేది పెంచుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. సమ్మర్లో తీసుకోవడం వల్ల ఏంటంటే దాహంగా అనిపించే ఫీలింగ్ని తీసేసి డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేటింగ్గా ఉంచడానికి సహాయపడుతుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే మన శరీరంలో ఉన్న కణాల మీద దాడి చేసే శత్రు కణాలు ఏమైనా ఉంటే వాటిని ఫైట్ చేసే శక్తిని, వ్యవస్థను అనేది ఇది ఇస్తుంది అనమాట. ఇంకా యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. అంటే చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. వృద్ధాప్య లక్షణాలు అనేవి త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ముంజల్లో పొటాషియం ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే బీపీ అనేది కంట్రోల్గా ఉంటుంది. అట్లాగే రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే కాల్షియం అనేది ఎక్కువ ఉండడం వల్ల అంటే దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి అనమాట. చాలా చాలా పోషకాలే కాదండి, చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి ముంజల వల్ల.
క్వశ్చన్ నెంబర్ 3. డయాలసిస్ మెషిన్ ఎవరికి వాడతారు? ఆప్షన్ ఏ గుండె రోగికి, ఆప్షన్ బి ఊపిరితిత్తుల రోగికి, ఆప్షన్ సి కిడ్నీ రోగికి, ఆప్షన్ డి కాలేయ రోగికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కిడ్నీ రోగికి. ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఫుల్ వీడియో అనేది సపరేట్గా చేస్తాను. అవసరమైతే ఆ వీడియో అనేది చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. ఆల్కహాల్ శరీరంలో ఏ భాగంపై ప్రభావం చూపుతుంది? ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి గుండె, ఆప్షన్ సి నాడీ వ్యవస్థ, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ డి వరకైనా ఏంటి, జెడ్ వరకు కూడా చెప్పొచ్చు. మన బాడీలో ఉన్న ప్రతి వ్యవస్థ మీద ఆల్కహాల్ అనేది చెడు ప్రభావం చూపిస్తుంది. ఒకసారి ఒక పేషెంట్ అడిగారు, తాగడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మానేసేయని. నాకు చెప్పే బదులు దీనివల్ల ఇంత చెడు జరుగుతుందని చెప్పి మీరు డాక్టర్స్ గవర్నమెంట్కి చెప్పి మందుని బ్యాన్ చేయొచ్చుగా అని అడిగాడు. అలాంటి క్వశ్చన్ అడిగారంటే జ్ఞానం లేని వ్యక్తి అయితే కాదు. అలాంటి వ్యక్తికి ఏం సమాధానం చెప్పాలి చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5. ఏ పోషక లోపం వల్ల రక్తహీనత వస్తుంది? ఆప్షన్ ఏ ఐరన్ లోపం, ఆప్షన్ బి షుగర్ లోపం, ఆప్షన్ సి సాల్ట్ లోపం, ఆప్షన్ డి ఏవీ కావు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐరన్ లోపం. ప్రతి హెల్త్ వీడియోలో కూడా బ్లడ్కి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అనేది ఉండాలని నేను అనుకున్నానండి. ఎందుకంటే అదంత ఇంపార్టెంట్ కాబట్టి. రక్తం తక్కువగా ఉండడం వల్ల మనకి ఏం నష్టాలని వస్తాయో, రక్తహీనతను తగ్గించాలంటే ఏమేమి ఆహార పదార్థాలు తినాలనేది వీడియో చేశాను, ఒకసారి చూడండి. బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళన్నా సైనికులన్నా నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు ప్రాణదానం చేస్తున్న దాంతో సమానం. మీలో ఎంతమంది బ్లడ్ డొనేట్ చేశారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్ చూడడం వల్ల ఇంకొకరు కూడా ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి కామెంట్ చేయండి. బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని ఎందుకన్నానంటే, రక్తం తక్కువ ఉండడం వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయో మేము కళ్ళారా చూస్తాం కాబట్టి దాని విలువ అనేది మాకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు పానీపూరీలని, ఫాస్ట్ ఫుడ్స్ అని ఆ చెత్త తినడం మానేసి, అవి ఇవని ఎంచి తినడం మానేసేసి మంచిగా ఆకుకూరలు తినడం అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6. ఊపిరితిత్తులలో ఏది పెద్దది? ఆప్షన్ ఏ కుడి ఊపిరితిత్తు, ఆప్షన్ బి ఎడమ ఊపిరితిత్తు, ఆప్షన్ సి 2 ఊపిరితిత్తులు ఒకేలాగా ఉంటాయి, ఆప్షన్ డి ఏవీ కావు. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.